అమరావతి రాజధాని రెండవ పూలింగ్ రైతులకు అండగా తాడికొండ నియోజకవర్గంలోని నిడుముక్కల గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకులు జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ చేపట్టిన రిలే నిరసన దీక్ష 349వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో జేకేఆర్ మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం 1000 ఎకరాలు ఇచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి కేవలం రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని, 2013 భూసేకరణ చట్టం ద్వారానే రైతులకు, కూలీలకు అసలైన న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కార్పొరేట్ కంపెనీల పేరుతో లక్షల ఉద్యోగాలు వస్తాయనడంలో వాస్తవం లేదని, విడతల వారీగా కాకుండా అవసరమైన భూమిపై సరైన అంచనా వేయాలని డిమాండ్ చేశారు. అధికారుల హడావుడి వల్ల రైతులు భయపడుతున్నారని, 50 గ్రామాల రైతుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంలో లోపం జరిగిందని పేర్కొంటూ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని రైతులకు తగిన న్యాయం చెయ్యాలని కోరారు. మన రాజధానిలో ఈ సెకండ్ పూలింగు, మళ్ళీ థర్డ్ పూలింగ్ కూడా నిన్న నిడుముక్కల మోతడకయ్యి తాడికొండ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు దాదాపుగా ఇంకా 1,75,000 ఎకరాలు 1,75,000 ఎకరాలు 50 గ్రామాలు ప్లాన్ చేసుకుని ఉన్నారు. కాకపోతే మనం చేసే ఈ జేకేఆర్ ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మనం చేసే ఈ రైతుల కోసం రిలే నిరసన దీక్ష వలన రైతులంతా ఒకే మాట వినండి భూములు అయితే ఇవ్వకుండా ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే భూమి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చే ప్లాట్కి ఆ ప్లాట్ అమ్ముకుంటేనే ఉపాధి, లేకపోతే లేదు. అందుకని ఆ భూ సమీకరణతో పాటు భూసేకరణ కూడా మనం 4 రెట్టింపులు డబ్బులు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 2 ప్యాకేజీలు ఇవ్వమంటున్నాం. వాళ్ళు ఫ్రీగా తీసి అమ్మేసుకుందాం అని ఈ పరిపాలన మర్చిపోయి ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. నేను బాగా గమనిస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి కూడా గత 2014 గెలిచినాక అప్పటి నుంచి ఇప్పటివరకు 12 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏదన్నా నిర్ణయాలు తీసుకోనండి రియల్ ఎస్టేట్ మీద మాత్రమే నిర్ణయాలు తీసుకొని వాళ్ళు డెవలప్ అవ్వడం, రాజకీయ నాయకులు డెవలప్ అవ్వడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి మాత్రం ఆలోచించట్లా. అయితే నిన్న కూడా మళ్ళీ ఈ 2 గ్రామాలు ఇంకా ఏరే గ్రామాల్లో కూడా రావటం జరిగింది అధికారులు. అయితే సీఎం గారు నేను అనుకోవడం ఏంటంటే సీఎం గారి దృష్టికి మాత్రం వాస్తవాలు వెళ్ళట్లేదు. వీళ్ళు ప్యాకేజీ భూసేకరణ ప్యాకేజీ అడుగుతున్నారు కాబట్టి డబ్బులు ఇయ్యందే భూములు ఇవ్వరు అని స్పష్టంగా సీఎం గారికి వచ్చిన వాళ్ళు అధికారులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, వాళ్ళు సీఎం గారి దృష్టికి మాత్రం స్పష్టమైన ఒక నిర్ణయం ఇట్లా అడుగుతున్నారని చెప్పటం ఆయన దృష్టికి తీసుకెళ్తారు డబ్బులు అడిగే విషయం. వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు వస్తున్నారు ముఖం ఆటానికి పోయి వాళ్ళ మేరు పొంది కోసం అక్కడికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని నేను అనుకుంటున్నా. అయితే ఫస్ట్ నుంచి నేను చెప్తా ఉన్నా, మీరు హైదరాబాద్లో కూడా మనం గతంలో చూసాంగా 100 కోట్ల మంది, నిరుడు 177 కోట్ల మంది, మొన్న 237 కోట్ల మంది ఎకరా. మరి ఇది డెవలప్ చేసి అమ్ముకుంటే అదేవిధంగా 100 కోట్లకి అమ్ముకుంటారు కదా. మరి వాళ్ళు ఎకరానికి 1 కోటి రూపాయలు సుమారు యావరేజ్, అంత కూడా అవుతుంది, ఇంకా తక్కువే అయింది. 4 రెట్టింపులు భూ సమీకరణ ప్రకారం 1250 గజాలు ఇస్తే. అయితే ఇవన్నీ వదిలేసుకొని ఏరే కంపెనీకి 50 లక్షలకి ఇస్తున్నాం, హాస్పిటల్స్కి 50 లక్షలకి ఇస్తున్నాం, రైతులకి ఇవ్వండి 50 లక్షలు అంటే ఎకరా గజం 1000 రూపాయలండి. నిడమర్లో 10 రూపాయలు గజం ఇస్తారా? గజం 40-50 వేలు అమ్మే కాడ 10 రూపాయలకి ఇస్తారా? అంటే వాళ్ళు బినామీలకి ఇస్తున్నారు కదా తప్పితే ఏరే వాళ్ళకి ఎవరు. 1 కోటి రూపాయలు అంటారు, 40 లక్షలు అంటారు, 50 లక్షలు అంటారు, 99 పైసలకి మొత్తం భూమి అంటారు. ఏమన్నా అర్థం ఉంటుందా? ఎట్లా అంటే ప్రజలను అమాయకులు అనుకుంటున్నారా, లేదా మీకు అమాయకులు చేద్దాం అనుకుంటున్నారా? నాయకుల కంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీకు అర్థం కావటల్లా. మీరు చెప్పే ప్రతిదీ, ఏ నాయకుడు ఏ పార్టీ అయినా సరే మీరు చెప్పే ప్రతిదీ చూస్తూనే ఉన్నారు. ఈ 12 సంవత్సరాల్లో మీరు తెచ్చిన కంపెనీలు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో చెప్పండి. కొన్ని లక్షల కోట్లు చెప్తున్నారు. ఎక్కడ ఆ ఉద్యోగాలు చూపించండి, ఆ కంపెనీలు చూపించండి. ఎక్కడ ఏముండదు, వరకు మాటలకే పరిమితం. మనం మాటలు చెప్పటానికి ఆలోచించి రియాల్ అయిపోయింది. రేపేం చెబుదామని చెప్పి ఆలోచించటం మానేసుకొని మనం ఏం చేస్తే కష్టపడి ప్రజలకు న్యాయం జరిగిద్ది అనే దాని మీద ఆలోచన చేస్తే 100% సక్సెస్ అవుతాం. ఎన్నో విధాలుగా
తీసుకొని ఊరికి అమ్మేసుకుందాం, ఎట్లా చేద్దాం అనే తపన తప్ప వీళ్ళకి రాజధానిలో రైతులకి ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళని కూడా మనం న్యాయం చేసి తీసుకుందాం అనే విధానం ఎక్కడ కనిపించట్లా. ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి తీస్తే చాలు 100 కోట్ల మీద వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు, అటు ఇంకా కొనుక్కుంటారు, కానీ అది తీరు. సరే మేమేం చెప్తున్నాం, ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఒకసారి, అవుటర్ రింగ్ రోడ్డుకి ఒకసారి, ఎయిర్పోర్ట్కి ఒకసారి, రైలు స్టేషన్కి ఒకసారి, రైలు పట్టాలకు ఒకసారి, ఇంకా మిగతా రోడ్లకు ఒకసారి, ఇన్నిసార్లు తీసుకోకుండా తీసుకోదలిచింది ఏదో ఒకేసారి తీసుకోండి. ఒకేసారి తీసుకొని ఈ విధంగా భూ సేకరణ ఇవ్వండి. డబ్బులు ఖచ్చితంగా భూసేకరణ డబ్బులు, భూ సమీకరణ ప్లాట్లు ఇస్తే రాజధానిలో రైతులు ఇబ్బంది పడరు, ప్రజలు ఇబ్బంది పడరు, రాజధాని డెవలప్ అయ్యిద్ది. రాజధాని మన రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగం ఉంటుంది. భూసేకరణ అంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంటే 10 లక్షలు ఉంటే 14 40 లక్షలు ఇవ్వాలి. అది భూసేకరణ. భూసేకరణ ప్యాకేజీ, భూ సమీకరణ ప్యాకేజీ 2 ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే మనం ఎక్కడైనా రోడ్లకో, రైలు స్టేషన్కో, రైలు పట్టాలు వేసుకోవడానికో అవసరం అయితే, లేదు ఏదైనా రోడ్ ఎక్స్టెన్షన్కి అయితే ఒక 10 అడుగులు అటు ఇటు భూసేకరణ 2013 భూసేకరణ చట్టం ప్రకారం 4 రెట్టింపులు ఇవ్వాలి. ఈడ పూలింగ్ వాళ్ళకు ఊళ్ళు మొత్తం జిల్లాలు తీసేసుకుంటే ఏం చేయాలి? భూ సమీకరణ 1250 గజాలు, భూసేకరణ 4 రెట్టింపులు డబ్బులు. 1% అటు ఇటు, ఒక రెట్టింపు అటు ఇటు ఇచ్చేసి అనౌన్స్మెంట్ ఇస్తే రైతులు ఒక్క రోజులో లక్షల ఎకరాలని చేతులు పెట్టిపోతారు. ఆ జిరాక్స్లు ఇచ్చిన రోజు కౌలు, డీడీలు వాటి మీద డీడీలు తీసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాను, డీడీ ఇచ్చేసిన రోజు ఒరిజినల్ పట్టాలు ఇచ్చిపోతారు. ఒక్క రోజులో ప్రపంచ రాజధాని బాబు గారు అన్నట్టు అయితే ఆయన ప్రపంచ మేధావి అని చెప్పుకుంటాడు కదా, నిజంగానే అయింది, ఆయన కళ నెరవేరిపోయింది. ఆ విధంగా ప్రపంచ మేధావులు, పెట్టుబడిదారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన అమరావతి ప్రపంచ రాజధాని అయి తీరిద్ది, దేశ 2వ రాజధాని అయింది. 100% ఊహించనంతగా డెవలప్ అయ్యింది. ఈ విధంగా జరగాలనే నేను కోరుకుంటున్నా. నేను ఏ పార్టీ, ఏ నాయకుడు వ్యతిరేకం కాదు, కాకపోతే జరగాల్సిన ఒక మంచి కార్యక్రమాలని మనం ఉద్యమం పోరాటం చేస్తాం. ఓకేనా?